ఈ సాయంకాలము మన ప్రభు సన్నిధానములో చేరి దేవుని వాక్యమును వినటానికి దేవుడు మనకు చూపించిన కృప కొరకై స్తోత్రాలు, దేవునికే వందనాలు మనం చెల్లించుకుంటున్నాం. గ్రేట్ డెలివరెన్స్ ఎక్సడస్లో పార్ట్ 6. మేబీ విల్ హ్యావ్ 2 more parts. ఈరోజు పోయిన వారము మన్నా ఆకాశము నుండి ఆహారము దేవుడు ప్రొవైడ్ చేసిన విధానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నేటి దినమందు ఇశ్రాయేలీలకు దాహం వేస్తే బండ నుండి నీరు ప్రవహించిన చోట ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తన, దేవునిని వారు ఏ విధంగా శోధించారు అనే అంశాన్ని గుర్తు చేసుకుంటున్నాం, మెడిటేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వీక్ we started with birth of Moses and the women who resisted Pharaoh. సెకండ్ వీక్ దేవుని యొక్క మహోన్నతమైన నామము. మూడవ వారము యెహోవా వారి మీదుగా దాటి వెళ్ళచ్చు పస్కా లేక పాస్ ఓవర్, న్యూ బిగినింగ్ ఇచ్చినట్లును. నాలుగవ వారము రెడ్ సీ, 2 types ఆఫ్ డ్రై ల్యాండ్ను. ఆ తర్వాత పోయిన వారము ఆకాశం నుండి మన్నా, పరిశుద్ధమైన ఆహారము దేవుడు తన బిడ్డలకు దయచేయటం మనం చూసి ఉన్నాం. ఈరోజు బండ నుండి దేవుడు వీరికి నీరు దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. గాడ్ ప్రొవైడెడ్ వాటర్ ఫర్ దెమ్ ఫ్రమ్ అన్ ఇంపాసిబుల్ సోర్స్, అన్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ స్పీకింగ్ ఇంపాసిబుల్ సోర్స్. ఆ బండ నుంచి నీటిని ఏ విధంగా ప్రొవైడ్ చేశాడనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. Once again, when we meditate about God's providence, యేసు ప్రభు ఒక మాట అంటారు, ఆకాశంలో ఎగురుచున్న పక్షులను చూడండి, విత్తవు కొయ్యవవి. మళ్ళీ ఒక గడ్డి పువ్వును చూపించి, ఈ పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, సొలొమోనుకున్న బ్యూటీ కంటే దీనికి ఎక్కువ ఉంది. దేవుడు ఈ గడ్డి పువ్వుల్ని ఇంత బ్యూటిఫుల్గా అలంకరిస్తే, డోంట్ యూ థింక్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ యూ? దేవుడు మీకు సమకూరుస్తాడని, మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మీరు ఈ గడ్డి పూల కంటే శ్రేష్ఠులు కారా అని ఎనాలజీ ఉపయోగిస్తూ దేవుడు ఎలా, యేసు ప్రభు వారికి హౌ గాడ్ కెన్ ప్రొవైడ్, ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, సమకూర్చు దేవుని శక్తిని గురించి బోధిస్తూ, ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఎలా చేద్దాం, వీటి గురించి మర్చిపోండి మీరు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. గాడ్ హ్యాస్ మేడ్ ఎ వే ఫర్ ద ప్రొవిజన్ అని యేసు ప్రభు రిపీటెడ్గా బోధించాడు. బోధించటమే కాదు, బోధించి ఆ రకంగా ఆయన ఎక్కడ ఇల్లు కానీ ధనం కానీ పెద్దగా సమకూర్చుకున్నట్టు బైబిల్లో మనం చూడం. No proofs of that historically also, so to speak. Though there was a money bag disciples were carrying, it was used for the ministry. మనకు తెలుసు యేసు ప్రభు ప్రతిదానికి దేవుని మీద ఆధారపడినట్లు. God is teaching these people the same thing. ఆకాశము నుండి దేవుడు ఏ విధంగా సమకూరుస్తాడు, సమకూర్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, దేవుడు ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎంత మంచి చేస్తాడు. ఐగుప్తు ప్యాలెస్లో ఈజిప్ట్ ఫారో చేసే భోజనము, మేము అడారిలో చేస్తున్న భోజనము ఒకటేనా? వీటి గురించి మనం ప్రశ్నించకూడదు. ది ఓన్లీ థింగ్ వాట్ వీ నీడ్ టు ఆస్క్ ఈజ్ హౌ గాడ్ ఈజ్ మీటింగ్ అవర్ నీడ్స్ ఎవ్రీ డే. అనుదినము ఆయన మనకు ఆహారము ఎలా సమకూరుస్తున్నాడు. దిస్ హ్యాస్ బికమ్ అ వైటల్ ఆస్పెక్ట్ ఇన్ ద ప్రేయర్ జీసస్ క్రైస్ట్ టాట్ us. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రాబబ్లీ గాడ్ ఇంటెండెడ్ every human being will live that way, but we do not live that way. Be it David, be it Solomon, nobody wanted to live the way God wanted to live us. దావీదు అలాగ చేయలేదు కాబట్టి మనం కూడా అలా ఉండనక్కర్లేదు అని చెప్పుకోకూడదు. మనం we are striving for the ideals that are laid out in the Bible. దాని వైపు మనము ఎప్పుడు
ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ద పాలిటిక్స్ ఆఫ్ జీసస్ అని conservative Mennonite scholar, his book became a celebrated book, The Politics of Jesus. His point is, మహావిమోచన సంవత్సరం అని, సునాద సంవత్సరం అని బైబిల్లో ఒక జూబిలీ ఇయర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది బైబిల్లో. ఎవ్రీ 49 yearsకి రావాలి. 7వ రోజు విశ్రాంతి దినం, 7వ సంవత్సరం సెబాటికల్ ఇయర్, 7 ఏళ్ళు 49వ సంవత్సరము మహావిశ్రాంతి సంవత్సరం. ఆ సంవత్సరానికి దేవుడు కొన్ని పద్ధతులు రాయించాడు. స్లేవ్స్ ఎవరు ఉండకూడదు దేశంలో, అప్పు కలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు, అన్ని అప్పులన్నీ క్లీన్ స్లేట్. ఎవ్రీ 50 years, 49 years సో టు స్పీక్, 49 years అవగానే 50 years. బైబిల్ చరిత్రలో చూస్తే డేవిడ్ రూల్డ్ ఫర్ 40 years, సొలొమన్ రూల్డ్ ఫర్ 40 years. నన్ ఆఫ్ దెమ్ కెప్ట్ దట్ లా. ఈ అప్పులు తీర్చివేయటం, పేదవారిని ధనికుల్ని సమానం చేయటం అనే ఇది ఎవ్వరూ చేయలే. కారణం ఏంటంటే we all have our own longings for money and worldly possessions, and we think we can use the Bible to justify our own possessions. కానీ అది బిబ్లికల్ కాదు, అది బిబ్లికల్ కాదు. God wanted to teach them that. ప్రతిరోజు మీరు నా కోసం ఆహారం ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఆహారం ఇచ్చిన తర్వాత 7వ రోజు మీకు డబుల్ పోర్షన్ రావటం. వీ మెడిటేటెడ్ దట్ లాస్ట్ వీక్. అండ్ పీపుల్ వర్ నాట్ పేషెంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ అండ్ లివ్ ఫ్రమ్ గాడ్. నో. సనగటం గుణగటం పోయిన వారం చేస్తే దేవుడు పరీక్షించాడు వాళ్ళని. ఎట్లాగూ గాడ్ కుడ్ హ్యావ్ టెస్టెడ్ దెమ్ ఇన్ సెవరల్ వేస్. 16వ వచనము అధ్యాయము పైన, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. ఒక రోగం పంపించవచ్చు, ఒక జబ్బు పంపించవచ్చు. వీళ్ళు జబ్బు తగ్గించుకోవడానికి నా దగ్గరకు వస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అని దేవుడు ఆ విధంగా కూడా పరీక్షించవచ్చు. బట్ గాడ్ tested their age-old familiar spiritual practice of depending on God like Abraham. అబ్రహాముకు చూచుకొని దేవుడు అని కొండ మీద బలిచ్చేటప్పుడు ఏ విధంగా సమకూర్చాడో, వీళ్ళు విని ఉన్న దేవుడు చూసుకుంటాడని చెప్పిన ఆ అంశాన్ని పరీక్షించాడు. ఎక్కడ పరీక్షించాడు? వెళ్ళి ఎలా మన్నా గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకునే విధానంలో పక్కవాడి కంటే నాకు ఎక్కువ కావాలి అన్నట్టుంటారా? ఎందుకైనా మంచిది రేపు వస్తుందో రాదో, లెట్ మీ గ్యాదర్ మోర్ అన్నట్టుంటారా? లేదా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ బేసిక్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అది చూస్తున్నాడు దేవుడు. ఫెయిల్ అయిపోయారు ఇశ్రాయేలీలు, మనకు తెలుసు. మోషే మీద వాళ్ళు సణిగారు. దేర్ మెమరీ హెల్ప్ దెమ్ టు రిమెంబర్ బ్యాడ్ ఓల్డెన్ డేస్ యాజ్ గుడ్ డేస్. ఏదేమైనప్పటికీ అక్కడి నుంచి సాగి ద కమ్యూనిటీ స్టార్టెడ్ మూవింగ్. 17వ అధ్యాయంలో మనం చూసాం, తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ఐ రియలీ వాంట్ యూ టు బీ ఎ లిటిల్ బిట్ కేర్ఫుల్ అబౌట్ దిస్ టెక్స్ట్. దీనికి ప్యారలల్ టెక్స్ట్ నంబర్స్లో ఉంది, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంది. అక్కడ కూడా మెరీబా, మస్సా అను పదాలు ఉపయోగించబడినాయి. జియోగ్రఫీ ప్రకారం బోత్ దీస్ ఇన్సిడెంట్స్ షుడ్ బీ 2 different ఇన్సిడెంట్స్. ఒకటి రెఫీదీం దగ్గర జరిగితే, ఇంకోటి కాదేశ్ అరణ్యం దగ్గర, కాదేశ్ బర్నియా దగ్గర జరుగుద్ది. మొదటి దాని దగ్గర మోషే సహోదరి బతికే ఉంది. రెండవ శోధన దగ్గర మోషే సహోదరి చనిపోయినట్టు సంఖ్యాకాండము ఆ ముందు వచనాల్లో రాయబడి ఉంటుంది.
So, we know there are two different things, but modern day scholarship, they try to put those two together. కారణం ఏంటంటే, the main theme there is not how God provided or anything. ముఖ్యమైన అంశం దేవుని మీద మనుషులు ఎలా తిరుగుబాటు చేశారు అన్నది ప్రధాన అంశం. మనకే ఇన్ని ప్రశ్నలు వస్తే ఇశ్రాయేలు ప్రాంతంలో చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, శాస్త్రులు, పరిసయ్యులు. అసలు మోషే ఏమి రాశాడు, ముందెక్కడ, ముందేంటి, అది ఇది అని. హౌ ద జ్యూస్ concluded how to understand this text is, the first place is a location, but the incident in Numbers is a theological way of putting it, how people rebel against God. దేవుని మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తారనేది కాన్సెప్చువల్గా చెప్పబడింది సంఖ్యాకాండంలో. మనము చదువుతున్న అధ్యాయములో ఇట్ రియల్లీ హ్యాపెండ్. There is one more significant thing in the reference with Numbers. అదేంటంటే, మోషేకు అహరోనుకు దేవుడు చెప్తాడు, ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేయరు. God ends the destiny of Moses and Aaron there. ఈ జనాలందరి ముందు నా పరిశుద్ధతను మీరు నన్ను సన్మానించున్నట్లు నా పరిశుద్ధతను మీరు కాపాడలేకపోయారు. నేను వెళ్ళి రాయితో మాట్లాడమంటే మీరు 2 సార్లు కొట్టారు. సో హియర్ ఇస్ ద డీల్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. రాలిపోయే వాళ్ళల్లో మోషే, అహరోన్లు కూడా చేరిపోయారు. దేవునిని ప్రశ్నించి, దేవునిని వ్యతిరేకించి, దేవుణ్ణి క్వశ్చన్ చేసి, ఆ అంశము సంఖ్యాకాండంలో ఉంటుంది. సో ఆఫ్టర్ యూ గో హోమ్, read these two texts together so that God will help us to understand more. Exodus chapter 17 and Numbers chapter 20, I guess. Yeah, chapter 20. ఈ రెండు అధ్యాయాలు మీరు కలిపి ధ్యానించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. Once again, coming back, we know ఎక్కడ దేవుడు ఏది ఇచ్చినా కానీ, ఏది సమకూర్చినా కానీ, the Lord wants to test. The Lord wants to make us spiritually more stronger. So the Lord wanted to expose them to fire. పుటములో వేసి కాల్చబడిన వెండి వలె, బంగారము వలె వీరు రావాలి. అది దేవుని ఉద్దేశం. They need to be bold enough to stand in the presence of God when they go to the presence of God. ఇది దేవుని ఉద్దేశం. దేవుడు అందుకని మనల్ని అందరినీ కూడా రకరకాలుగా పరీక్షిస్తుంటాడు. మీకొచ్చే పరీక్ష వేరు, నాకొచ్చే పరీక్ష వేరు. దేవుడు నన్ను ఆశీర్వదించే విధానం వేరు, మిమ్మల్ని ఆశీర్వదించే విధానం వేరు. It will be different. And God tested how these people will react when God provides them with food and water. ఓ దేవుడు ఆకాశము నుండి మాకు జీవాహారం ఇచ్చి ఉన్నాడా? Did God give us heavenly bread? Really? Is this going to be a daily bread also? That was how they tested God last time. But here ఇక్కడేం చేస్తున్నారంటే, దేవుడు వీరిని శోధించటం ఒక ఎత్తైతే, దేవుడు వీరిని పరీక్షించటం ఒక ఎత్తైతే, they returned the test to God అంట. They tested God in return. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనము చదువుకున్న భాగంలో మనకు ప్రధానంగా కనిపించేది ఏంటంటే, దేవుడు అబ్రహామును పరీక్షించను, దేవుడు ఇశ్రాయేలును పరీక్షించను కాదు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి శోధించరి, ఇశ్రాయేలీలు దేవుణ్ణి పరీక్షించరి. దే టెస్టెడ్ అండ్ టెంప్టెడ్ గాడ్. దేవుడు చేసిన పనిని వీళ్ళు రిపీట్ చేశారు, మళ్ళీ దేవునికే రిఫ్ చేశారనమాట. అది, నువ్వు మమ్మల్ని పరీక్షించావా, ఇప్పుడు మేము నిన్ను పరీక్షిస్తాం. హౌ ఈజీలీ we step those
we step into those boundaries in our own life situations too. పరిస్థితులన్నీ మన స్వాధీనంలో ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ రకంగా చేస్తాం. అసలు నాకు ఏమీ లేదనుకున్నప్పుడు కూడా ఆ రకంగా మనం చేస్తాం. ఇశ్రాయేలీయుల పరిస్థితి చూస్తే వీ నీడ్ టు అండర్స్టాండ్. తిండి లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. Logically speaking, they have every right to behave the way they are behaving. లేనప్పుడు ప్రభువా ఏంటి మాకెందుకు ఇవ్వవు అని దేవుని వైపు బాధతో ఆక్రోశంతో మాట్లాడతాం. బట్ ఇట్ సీమ్స్ అపారెంట్లీ దే ఓవర్స్టెప్ దేర్ బౌండరీస్. వారి పరిధులను మించి దేవుణ్ణి పరీక్షించారు. How God tested them was not very hard, but how these people responding to God was like, నువ్వు నిజంగా దేవుడివేనా? దేవుడివైతే ఆర్ యు రియల్లీ గాడ్? కెన్ యూ డూ దిస్? ఈ విధమైన మాటలతోటి దేవుని మీద, దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేశారు. భయంకరమైన తిరుగుబాటు. ఎంత తిరుగుబాటు అంటే ద బైబుల్ సేస్, నేను గనక ఇప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళాలంటే రాళ్ళతో కొట్టేస్తారు నన్ను అని మోషే భయపడిపోయాడట. హీ డెంట్ వాంట్ టు బీ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద కమ్యూనిటీ బికాస్ హీ థాట్ దే విల్ కిల్ హిమ్. అంతగా యాజిటేటెడ్ మోడ్లో మనుషులు ఉండి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి మాట్లాడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్? మన ఆత్మీయ ఎదుగుదల ఏంటి? ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి కష్టాన్ని పంటి కింద బిగువ పట్టుకొని ఉండే వాళ్ళని బాగా ఎదిగాడని చెప్తామా మనం? ఊరిక తిరుగుబాటు చేసేవాళ్ళని స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్ అని చెప్తామా మనం చెప్పచ్చు, కానీ దేవుడు అలా చెప్పడు. దేవుడు వాళ్ళ హృదయాలు చూస్తాడు. God is looking at their hearts when they were talking. We look at the words, we look at the things, the actions, but God is looking at their hearts. వారి హృదయాలు పూర్తిగా దేవుని వైపు నుంచి ఐగుప్తు వైపు మరలిపోయినాయి. పూర్తిగా అంటే పూర్తిగా. They started meditating about Egypt. స్పిరిచువల్ గ్రోత్ సున్నా అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, టేక్ అవర్ ఓన్ లైఫ్స్. వీ స్టార్ట్ విత్ సమ్ ప్రాబ్లం. అట్లీస్ట్ దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు చేశాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్మాను. సో లెట్ మీ ఒబే మోర్. ఇక్కడ వచ్చినప్పుడు నా స్పందన మొన్న చేశాడు రేపు దేవుడు చేస్తాడు అన్నట్టు ఉండాలా? లేకపోతే ఇది చేస్తేనే నువ్వు దేవుడివి, లేకపోతే నువ్వు దేవుడు కాదని నేను అంటే మై గ్రోత్ ఈజ్ జీరో కంప్లీట్లీ. నేను అసలు ఆధ్యాత్మికంగా దేవునికి చేరువ కావట్లేదు. దేవుని యొక్క ఉనికిని నేను అదే స్థాయిలో ప్రశ్నిస్తున్నా. డే 1లో ఎట్లా ఉన్నానో డే 10లో కూడా అంతే ఉంటున్నా. Israelites exhibited a zero spiritual growth in them, and they started from the lowest of the lowest rungs always. కింద స్థాయి మెట్టు నుంచి ఇక పైకి లేవట్లేదు వాళ్ళు. ఏ చిన్న కష్టం వచ్చినా కానీ it has become a fashion for them to rebel against Moses and against God. It is hard for anybody. See some people who have a hard upbringing in their childhood. It's very hard to deal with them. ఇశ్రాయేలీలు కొన్ని తరములు ఐగుప్తు ఇనుప కాడి కింద బ్రతికొచ్చారు. దేవుడేమో ఇప్పుడు నేను ప్రేమతో మీకు అన్ని సమకూరుస్తానని చెప్తుంటే పీపుల్ థింక్ దేవుడు చేతగానోడు, అందుకే మా వెంట వస్తున్నాడు. డోంట్ వీ డూ ద సేమ్ థింగ్? వీ డూ దట్. మంచితనం ఎవరన్నా చూపిస్తే
అది ఖచ్చితంగా మనకి చేతకంతనమే. we take advantage of them. గుర్తుంచుకోండి, మనతో మంచిగా ఉండేవాళ్ళు కొంతకాలము మన స్నేహాన్ని కోరుకుంటూ మంచిగా వస్తారు. బట్ ఇఫ్ యూ పుష్ దెమ్ అండ్ పుష్ దెమ్, దే విల్ లీవ్. God knows their heart very well, trying to teach them, not giving them hard tests, but basic things లో వీళ్ళు నన్ను దేవునిగా గుర్తిస్తారా, లేకపోతే లోకస్తులుగా ఉండిపోతారా? విల్ దే కన్సిడర్ ఆర్ రికగ్నైజ్ మీ యాజ్ గాడ్, అట్లీస్ట్ ఇన్ సమ్ థింగ్స్? మెరీబా అండ్ మస్సా, నేను ఇందాక మీకు గుర్తు చేశాను, టెస్ట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. ఆ మాటలకు అర్థం అది. ఏది చేసినా సాటిస్ఫాక్షన్ లేదు, సో దే వాంట్ టు టెస్ట్ గాడ్. సో మోషే ఆ ప్రాంతానికి మెరీబా అండ్ మస్సా అనే పేర్లు పెట్టాడు. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, సీను అరణ్యములో ఒకటి సంభవించింది, జీన్ కాదేష్ బర్నియాలో ఇంకోటి సంభవించింది, యాజ్ పర్ ద బైబుల్. బట్ వెన్ గాడ్ టెస్టెడ్ దీస్ పీపుల్ విత్ వాటర్, వీ ఆల్సో నీడ్ టు రిమెంబర్, బైబిల్లో అబ్రహాము యొక్క మరొక కొడుకు శారా సవతి అయిన హాగర్. అబ్రహాముకు ఇసాకు పుడితే, ఇసాకు కంటే ముందు ఆ దాసి అయిన హాగర్ ద్వారా ఇష్మాయిల్ పుట్టాడు. పుడితే ద మూమెంట్ హాగర్ కేమ్ టు న్యూ దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్, తాను శారాను చిన్న చూపు చూడటం ప్రారంభించింది. అందుకని తోలివేసింది శారా. అరణ్యములోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దేవుడు దర్శించాడు. నీటి బొగ్గను చూపించామని ఆదరించి వెనక్కి తీసుకొస్తారు. తరువాత ఇష్మాయిల్ కూడా పెద్దవాడైపోయిన తర్వాత మళ్ళీ పంపించి వేయటం మరలా సంభవిస్తుంది. గాడ్ బ్లెస్డ్ ఇష్మాయిల్ ఆల్సో. ఇష్మాయిల్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా వినును, ద లార్డ్ హియర్స్. దేవుడు వింటాడు, మన ప్రార్థన వింటాడు, మన సణుగు వింటాడు. హాగర్ దగ్గర ఇంకొక మాట మనం చూస్తాం, యెహోవా చూచుకొనును. చూచుచున్న దేవుడు వయ్యా అని మనకు ఒక పాట కూడా ఉంది. యెహోవా చూచుకొనును. గాడ్ ప్రొవైడెడ్ వాటర్ దేర్. లేని నీటి బుగ్గ హాగర్కు కనపడి తన దాహము తీర్చుకొని తిరిగి అబ్రహాము యొద్దకు వచ్చింది హాగర్. When you think it is not there, when you are so desperate, నోర్లు గొంతులు ఎండిపోయి పశువులకు నీళ్లు లేకుండా ఉన్న పరిస్థితిలో, the presence of God is always there. We don't understand that. ఆ ప్రజెన్స్ వైపు వెతుకులాట మానివేసి, దేవుని ప్రొవిజన్ ఎక్కడుందని వెతుకులాట మానివేసి, మోషే మీద సణిగితే వీళ్ళ దాహం తీరుద్దా? దేవుని మీద సణిగితే వీళ్ళ దాహం తీరుద్దా? తీరదు. పీపుల్ ఫెయిల్ టు డూ ద రైట్ థింగ్. They stopped looking around. They stopped looking at God for appropriate resources. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం లేక 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇందాక మనం పాడుకున్న పాట
నన్ను వెంబడించిన బండవు కొండల వైపు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఫస్ట్ సెంచరీ జూయిష్ లిటరేచర్లో Paul is citing some extra biblical resources when he wrote those texts. ఏంటంట దాని లిటరల్ అర్థం ఏంటంటే, ఎక్కడ మంచినీళ్ళు అయితే వాళ్ళకు ఒక బండ అక్కడ ఉంది రెడీగా. There was a rock that was traveling with them. ఆత్మదాహం తీర్చడానికి, శారీరక దాహం తీర్చడానికి ద రాక్ వాజ్ ఫాలోయింగ్ దెమ్. నిజమా అండి? నిజమా పాస్టర్ గారు? ఈజ్ ఇట్ పాసిబుల్ ఎ స్టోన్ కెన్ ఫాలో ద కమ్యూనిటీ ఫర్ 40 years? ది ఆన్సర్ ఈజ్, డూ యూ బిలీవ్ ద రెడ్ సీ వాజ్ పార్టెడ్? Do you believe God provided from heavens? If we believe those are right, God can do anything. బండ నుండి పారే జలము వారికి అలవాటైపోయింది. That is the reason why probably Moses was so rude when he went to that stone for the second time. తెలిసిన బండ వెళ్ళి వాళ్ళతో అంటాడు, మీకోసం నేను నీళ్ళు తెప్పించాలా? మీకు దాహం వేసిందా అంటే మీరు అడగగానే మేము ఇచ్చేయాలా అని వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ మీద కోపపడుచు వెళ్ళి బండను 2 సార్లు కొట్టేస్తాడు. బికాస్ హీ బికేమ్ ఫెమిలియర్ విత్ దట్ రాక్ విచ్ వాజ్ ఫాలోయింగ్ దెమ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మదాహము తీర్చే బండ, నిన్ను నన్ను వెంబడించే బండ, నీవు ఎరుగుచున్న కొలది, నీవు ఆత్మీయంగా పెరుగుచున్న కొలది దేవుని మీద దూషించటం, లేకపోతే దేవుని సేవకుల మీద దూషించటం, లేకపోతే మన కుటుంబీకుల మీద దూషించటం, నువ్వు ఇలా చేయకపోతే నాకు ఇలా అయ్యేది కాదు, ఇవి మానేసేయి. ఎక్కడుంది నా బండ? ప్రభువు నాకు సమకూర్చిన బండ. ఈజ్ ఇట్ బిహైండ్ మీ ఆర్ ఈజ్ ఇట్ టు మై లెఫ్ట్, టు మై రైట్, ఆర్ ఈజ్ ఇట్ విత్ ఇన్ మీ? షుడ్ ఐ లిజన్ టు ద ఫ్లో ఆఫ్ దట్ వాటర్ దట్ ఈస్ gushing out? ఆత్మదాహము తీర్చే బండ యొక్క ఉరవడి నేను వినాలా అని ప్రార్థన చేసుకోవాలి. డోంట్ కంప్లైన్ అగైన్స్ ఎనీబడి. నో, దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇట్ డజంట్ డూ ఎనీ గుడ్ థింగ్. We complain. We like doing that. We like doing that. But God wants us to grow out of that. My grandfather has 6 children. 4 of them died. I always mention this. 4 చనిపోతే ఒక అతనైతే టీనేజర్గా చనిపోయాడు. వీళ్ళు ఊర్లో కొత్తగా దేవుణ్ణి నమ్ముకోవటం వలన, ఐ రియలీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్, నోబడీ కేమ్ ఫర్ ద బరియల్. దిస్ ఈజ్ వాట్ మై గ్రాండ్ మదర్ టోల్డ్ మీ. అండ్ యు నో వాట్ హీ డిడ్? ఒక చేతిలో పలుగు పార పట్టుకొని, ఇంకో చేతిలో భుజం మీద చనిపోయిన అబ్బాయిని వేసుకొని ఒక్కడే బరియల్ గ్రౌండ్కి వెళ్ళి, హీ డగ్ ద పిట్, హీ బరీడ్ అండ్ హీ కేమ్ బ్యాక్. ఇది చెప్తూ షీ కెనాట్ కంట్రోల్ ద పెయిన్ ఇట్ హ్యాస్ ఇన్ దేర్ లైఫ్. 4 అంతే ఆడ్గా పరిస్థితిలో చనిపోయారు. అండ్ సమ్టైమ్స్ మై గ్రాండ్ మదర్ సెడ్, ఇంటికి వచ్చి, దేవుడికి మా పిల్లోడే దొరికాడా? వై దిస్ షుడ్ హ్యాపెన్ టు అస్? పరిస్థితిలో మనుషులు మాట్లాడతాం, బట్ అట్ ద సేమ్ టైమ్ దే గో బ్యాక్ అండ్ దే కరెక్ట్ దెమ్సెల్వ్స్. ప్రభువా మమ్మల్ని మన్నించు, మిమ్మల్ని ప్రశ్నించేంత వారం కాదు మేము. He worked with the missionaries, school teacher, catechist and all those things he did. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆపదలో ఎలా మనం స్పందిస్తాం? బండను దూషించే బదులు, దేవుణ్ణి దూషించే బదులు, మోషేని దూషించే బదులు దేవుణ్ణి వెతికితే God will comfort us. God will comfort us. లాస్ట్ వారం మన యానివర్సరీ అయిపోయిన తర్వాత we thought we will have a relaxed week. మండే మార్నింగ్ నేను పడుకొని లేస్తూ, అంటే అప్పుడే బై ద టైమ్
మనము ఒకళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీకు తెలుసు. హీ వాజ్ సిక్, హీ గాట్ సిక్, హీ వాజ్ ఇన్ టు ఎమర్జెన్సీ ఆల్రెడీ. సో మండే మార్నింగ్ యూజువల్లీ ఐ గెట్ అప్ వెరీ లేట్, అంటే 7:30-8 వరకు లేవను. 6 గంటలకు ఎవరో తట్టి లేపినట్టు వచ్చి, ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. ద డ్రీమ్ వాజ్ సో అండ్ సో పర్సన్ ఈజ్ నాట్ వెల్, అంటే ఏంటి ఏదో అయిపోయిందని. I woke up my wife and then I said, no, I need to go and pray. I think they are in hard time. It's our responsibility అని వెళ్ళి ప్రేయర్ చేసాం. పొద్దున్నే 6:30కి ఫోన్ చేస్తే బాగుండదు కదా అని కొంచెం టైం తీసుకొని ఫోన్ చేస్తే, దిస్ ఈజ్ లిటరలీ వాట్ దే సెడ్. మార్నింగ్ దే గాట్ ఎ కాల్ and the call was, there is no pulse, వచ్చి బాడీని తీసుకెళ్ళండి. This is the call they received from the hospital. వీళ్ళు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఏడుపు. వెళ్దామా వద్దా అని ఆలోచించుకుని, ఓకే, ఇట్స్ గుడ్ టు బీ విత్ దెమ్ వెన్ దే ఆర్ సిక్ అని వెంటనే both of us went there. By the time we went there, they received another call saying his pulse got revived, but chances of survival are 0. ఈ పరిస్థితి ఒక 3-4 రోజులు ఇలా కంటిన్యూ అయింది. ఇట్ weighed us down too. What all we did, ప్రభువా నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్నారు, and lift their faith. అందరూ నిన్ను ఆశపడి ప్రార్థనలు చేసుకుంటున్నారు. 40 days లెంట్ డేస్లో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారు ఈయన స్వస్థపడాలని. వీరి విశ్వాసమును ఘనపరచు ప్రభువా అని మాత్రమే మనం ప్రార్థన చేయగలం, ఎందుకంటే వెరీ టఫ్ సిచ్యువేషన్. నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. హాస్పిటల్కి వెళ్ళి ఎట్లున్నాడో చూద్దామంటే కోవిడ్ మూలంగా 10 నిమిషాలు విండో ఇస్తారు చూడటానికి. 10 నిమిషాలు అయిపోయింది, టక్ యూ నీడ్ టు గో హోమ్. అది ఒకరోజు ఇచ్చారు, ఒక్కరోజు అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వీక్. ఈ పరిస్థితిలో ఆత్మదాహము తీర్చే బండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దెర్ ఈజ్ వన్ థింగ్ వీ డూ ఎట్ అవర్ చర్చ్ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. This is how I explained them and I explained to our family members too. అరచేతి అంత మేఘము దేవుడు ఏలియాకు చూపించాడు. A little sign of hope. అరచేతి అంత మేఘమును దేవుడు చూపిస్తే, and then this prophet started running. విస్తారమైన వర్షం వచ్చే ధ్వని నాకు వినిపిస్తుంది. రాజు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపో, నీ రథాన్ని స్టార్ట్ చేయని వెళ్ళిపోయి, దిస్ ప్రాఫిట్ అవుట్ రన్స్ ద చారియట్. అప్పటికి సంవత్సరాల నుంచి వర్షం లేదు, చిన్న మేఘం ఒకటి వస్తుంది, దాని నుంచి వరదలు వచ్చి కొట్టుకుపోయి రథము ప్రయాణించలేనంత వర్షం రాబోతుంది. ఐ హియర్ దట్ సౌండ్. When God shows something that God is going to do, it's always safe to hang in there. ప్రభువా, ఏలియా వాళ్ళ సేవకుడిని పంపించవచ్చు. ఒరే అబ్బాయి, ఇందాక అరచేయి ఎంత మేఘం అన్నావు కదా, అది ఒక చెట్టు అంత మేఘం అయిందేమో చూసి రాపో అని పంపొచ్చు. This was not the behavior of that prophet. Had that been the behavior, we wouldn't have witnessed that miracle. మన స్పిరిచువల్ లైఫ్స్లో ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తము లేకుండా మనం ఏమి చేయగలేదు అనేది ఎంత వాస్తవమో, దేవుని చిత్తము మనకు బయలుపరచబడినప్పుడు నెవర్ లీవ్ ఇట్, రన్ ఆఫ్టర్ ఇట్. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్. ఊరక గుడ్డిగా పరిగెత్తమని నేను చెప్పను, కానీ ప్రభువు వాగ్దానం చేసినప్పుడు, ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ మేక్ అస్ స్టాండ్. It is God who can make the water flow out of rivers. Can you imagine how this rock is following them? Can you imagine how this rock quenched their thirst no matter what, how they were testing God?
అంతమందిలో దేవుణ్ణి శోధించిన జనాల్లో ఇంక్లూడింగ్ మోసెస్ అండ్ ఏరన్ ఆర్ నాట్ in those people who experience the fullest blessings. ప్రభు యొక్క వాగ్దానం పరిపూర్ణంగా మనం అనుభవించాలంటే ఆపద వచ్చినప్పుడు లుక్ అరౌండ్ ఫర్ ద రాక్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ ఫాలోయింగ్ us. ఇట్ విల్ ప్రొవైడ్. ఇట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్ టు ఇగ్నోర్ దట్ రాక్. ఇట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్ టు ఓవర్లుక్ దట్ రాక్. ఆ బండను కనుగొనలేకపోవటం మన పిచ్చితనమే. పౌలు అంటున్నాడు, ఆ బండ క్రీస్తే. Is there anybody who cannot find Jesus Christ? No. It is Christ who is readily made available to us. Where are we running? Did we find our rock? Did we find our rock that will quench our thirst? Any kind of thirst. ఈ మధ్యాహ్న కాలం వాక్యం వింటున్న మనము దేవుడు సమర్పించే, దేవుడు సమకూర్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. వీ డోంట్ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ చూసింగ్, ఓ దిస్ బ్లెస్సింగ్ ఈజ్ బెటర్ దాన్ దిస్ బ్లెస్సింగ్. ఇది చిన్న దీవెనే కదా, లెట్ మీ స్కిప్ ఇట్ ఆఫ్, ఐ విల్ బీ ఓకే విత్ దిస్ బ్లెస్సింగ్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే దే ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఈవెన్ ఇఫ్ ఏ స్మాల్ థింగ్ వీ స్కిప్, we might be ill-equipped to move on with the next bigger blessing. తరువాత పెద్ద దీవెన అందుకోవటానికి నీవు మిస్ చేసిన చిన్న దీవెన నీకు ఆటంకము అయిపోవచ్చు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ప్రభువు సన్నిధానములో నిలవబడి ఆయన బండలోనిది మనందరము త్రాగాలి. We need to quench and satisfy ourselves. We need to follow the divine rhythms God has put in our lives. మనల్ని వెంబడించుచున్న బండను గుర్తించుటకు దేవుడు అందరకు శక్తి బలమును దయచేయునుగాక. Let us all stand and look to our God in prayer. And before that we'll meditate once again on what we have heard. మనము ధ్యానించుకున్న దానిని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుందాం. సమకూర్చు దేవుడు. ఎడారిలో భోజనము లేకపోతే భోజనము సిద్ధపరిచిన దేవుడు. ఎడారిలో నీరు లేకపోతే నీరు సమకూర్చిన దేవుడు. ఓ గాడ్ నోస్ దట్ వీఆర్ టైర్డ్ బికాస్ ఆఫ్ ద జర్నీ. God understands that our energy levels have dropped down. God knows all these things. ప్రభువుకి ఇవన్నీ తెలుసు. అందుకనే ఆయన సమకూర్చు దేవుడు గాను, ఆ ప్రొవైడర్ గాను. యెహోవా చూచుకొనును, యెహోవా సమకూర్చును, యెహోవా మన దాహము తీర్చును, మనకు ఆహారము సమకూర్చును. What are we thirsty for? What are we thirsty for? Are we missing some smaller blessings? ప్రతి దీవెన, దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతిదీ, it carries a value. It carries a purpose of God. ఇదైతే ఓకే, ఇదైతే వద్దు అన్నట్టు కాకుండా ఆ దేవునికి సంబంధించిన అన్నీ మనం రిసీవ్ చేసుకోవాలా. మరి ముఖ్యంగా దేవుడు మీకు మీ జీవితాల్లో, మనకు మన జీవితాల్లో సూచన ఇచ్చినప్పుడు నెవర్ ఫర్గెట్ దట్. రన్ ఆఫ్టర్ ఇట్. రన్ ఆఫ్టర్ ఇట్. ఫైండ్ దట్ రాక్ దట్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ యూ ఆల్ త్రూ యువర్ జర్నీ. లుక్ అరౌండ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కార్నర్. It is there in the back side. It is there in front of you. ప్రభువు సిద్ధపరిచిన బండ, దాహము తీర్చిన బండ. There is nothing in this world that God cannot quench us with. దేవుడు తీర్చలేనటువంటి దాహము, దేవుడు సంతృప్తి పరచలేనటువంటి ఆకలి ఈ భూమిలో లేదు. God has prepared everything for us. Let us ask God to help us to look at Him
where the provision is coming from and where the spiritual resource is there, is lurking around there, but still we didn't find it. మా తండ్రి, మా ప్రభువా, గొప్ప దేవా, మమ్మల్ని వెంబడించిన బండవు మా ప్రభు అయిన యేసయ్య, నీకు స్తోత్రములు. మా తండ్రి, మా ప్రతి అవసరములో మా తండ్రి మా వెంట ఉన్నారు, మా దాహము తీర్చుచూ ఉన్నారు. తండ్రి యేసయ్య, ఈ మధ్యాహ్న కాలమందు మా ప్రభువా, మా తండ్రి ఏ విధముగా మీరు అనేక సంవత్సరములు మా దాహము తీర్చి ఉన్నారు నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా తండ్రి, ఏదైనా చిన్న ఇబ్బంది లేకపోతే పెద్ద ఇబ్బంది మాకు వచ్చినప్పుడు మా తండ్రి, మా ప్రభువా, అయా నిన్ను దూషించి నీ మీద తిరుగుబాటు చేసే మనసు, లేకపోతే మా బంధువుల మీద, లేకపోతే నాయన నీ సేవకుల మీద తిరుగుబాటు చేసే మనసు, మా బిడ్డలను నాయన దూరం పెట్టే మనసు, వీటన్నిటినీ తీసివేసి మా తండ్రి, హెల్ప్ us to look keenly for you where you have made the things ready for us in your providential care. నాయనా నీకు స్తోత్రములు. మీరు సిద్ధపరిచిన ఆత్మదాహము తీర్చే బండను బట్టి, మా అనుదిన ఆహారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ఆత్మీయ స్థితిని మెరుగుపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ.